జగద్గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు అర్పిస్తూ ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 21 నుండి 31 వరకు కర్తాల్లో జరిగేటువంటి ధ్యాన మహాయజ్ఞం లక్షల మందితో మన ఇండియా కాదు ఇతర దేశాల నుంచి కూడా ఎంతోమంది ప్రముఖులు విచ్చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. మీరంతా కూడా తప్పనిసరిగా విచ్చేసి ధ్యానం చేసేవాళ్ళని కాదు, చేయని వాళ్ళు కూడా విచ్చేసి ఇక్కడ ఏంటి పరిస్థితి, వచ్చిన వేల మందికి ఏ విధంగా సౌకర్యం జరుగుతుంది వీక్షించండి. భోజనం కాడ నుండి మంచినీళ్ళ వరకు అన్ని ఫ్రీ. ఏ ఒక్క రూపాయి ఎవరు పెట్టాల్సిన అవసరం లే. ఉదయం పూట టిఫనం, మధ్యాహ్నము భోజనము, సాయంకాలము టిఫను భోజనము. ప్రతిరోజు రోజుకి ఒక రకం. ఈరోజు గారెలు, రేపు పూరి. ఆ విధంగా ప్రతిరోజు కూడా ఎంతోమంది కష్టించి మన అందరికీ కూడా మంచి ఆహారం, శాకాహారంలో శుద్ధమైనటువంటి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించండి. మీరు ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఏంటి ఎలా చేస్తున్నారు, కోటేశ్వరుడు కానించి పేదవాడు దాకా ప్రతి ఒక్కరూ కూడా క్యూలో ఇచ్చేసి భోజనానికి కానీ టిఫిన్కి కానీ పళ్ళెం తీసుకొని ఆహారం భుజించడం జరుగుతుంది సమిష్టిగా. ఇది ఎక్కడా కూడా జరిగి ఉండదు. వేల మందికి అరగంటలో భోజనం అందించగలుగుతున్నారు. గొప్ప విషయం. నేను కూడా ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాల్లో పనిచేశాను, కానీ ఇంత స్పీడ్గా ఇంత స్వచ్ఛతగా ఈ ప్రసాదం అందిస్తున్నారంటే వారికి మనం ఎంతో రుణపడి ఉన్నామనేటువంటిది తెలుస్తుంది. కేవలము మన ఇంటికి 10 మంది బంధువులు వస్తేనే హడావుడి చేస్తుంటాము. ఏం కూరలు చేయాలి, వాళ్ళకి ఏం పెట్టాలి అనేటువంటిది. అలాంటిది 11 రోజులు ఈ భోజన వసతి కావచ్చు, నీటి వసతి కావచ్చు, ప్రతి ఒక్కరూ స్నానాలు చేసేదానికి కావచ్చు. ఎన్ని నీళ్లు, రోజుకి లక్షల లీటర్ల నీళ్లు ఖర్చు అవుతాయి. ఎవరికి కూడా ఏ ఇబ్బందులు రాకుండా ఆ కార్యక్రమం జరిపిస్తున్నారంటే దీని వెనుక ఎంతమంది పనిచేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విషయంలో కూడా పాలు పంచుకుంటున్నారు. మీరు కూడా ఒక్కసారి కర్తాలకి ఈ నెల డిసెంబర్ 21 నుండి 31 వరకు జరిగేటువంటి ధ్యాన మహాయజ్ఞాలకు తరలి రండి. ఒక్కసారి చూడండి. మీరు ఒక్కసారి చూడండి. సూచన ఎడల మీకే అనిపిస్తుంది ఆహా అనేటువంటిది. మేము అందరం కూడా ఈతమక్కల గ్రామం నుంచి 20-25 మంది కూడా ప్రతి సంవత్సరం వెళుతుంటాము. ఇది అనుభవించి చెప్తున్నటువంటి మాట, ఉత్తమ మాటలు కావు. కనుక మీ అందరూ కూడా ఇచ్చేసేయండి. ధ్యానులే కాదు, అందరూ మానవాళి అందరూ కూడా ఒక్కసారి రండి, చూడండి. మీకు నచ్చితేనే 2వ సంవత్సరం కూడా మీరు వచ్చేదానికి ప్రయత్నం చేయండి. చలో కర్తాల్, చలో కర్తాల్, చలో కర్తాల్. పత్రిజీ గారికి జై, పత్రిజీ గారికి జై.